ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ పెట్టిన తర్వాత సొంతగా అధికారంలోకి వచ్చింది మొట్టమొదట ఎన్టీ రామారావు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా తొలిసారి 83లో ఈ ఆవిడ పేరు మేనకా గాంధీకి సంబంధించినటువంటి పార్టీ ఉంది, ఆ పేరు ఇది సంజయ్ విచార్ మంచ్ అన్నటువంటిది, దాంతో పొత్తు పెట్టుకున్నారు. కాకపోతే పెద్దగా జనంలో నోటీస్ ఉన్నటువంటి పార్టీ కాదు, కానీ పొత్తు పెట్టుకున్నారు ఫస్ట్ ట్రిప్. ఆ తర్వాత పొత్తులతో ఉంది, కానీ సొంతగానే గెలిచారు, అప్పుడు ఘన విజయమే సాధించారు. అదే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు పొత్తు అయితే పెట్టుకోలేదు. రెండవది, ఇక్కడ ఆంధ్రాలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయింది మొట్టమొదటగా ఎన్టీ రామారావు, ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవుతారు. మధ్యలో పార్టీలు పెట్టినటువంటి వాళ్ళు నాదెళ్ల భాస్కరరావు పార్టీ పెట్టారు, అది అవలేదు. మర్రి చెన్నారెడ్డి ఎన్డీపీ అని పెట్టారు, అవలేదు. ప్రజాస్వామ్య తెలుగుదేశం అని నాదెళ్ల పెట్టి ఫెయిల్ అయ్యారు. ఎన్టీఆర్ టీడీపీ అని పెట్టి లక్ష్మీభారత్ ఫెయిల్ అయింది, అన్న టీడీపీ పెట్టి హరికృష్ణ ఫెయిల్ అయ్యారు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ, ప్రజారాజ్యం చిరంజీవి, అలాగే నవ తెలంగాణ దేవేంద్ర గౌడ్, తల్లి తెలంగాణ విజయశాంతి, తెలంగాణ సాధన సమితి నరేంద్ర, ఇట్లాగా వీళ్ళందరిది కూడా డైరెక్ట్గా పార్టీ పెట్టిన తర్వాతన ఫస్ట్ ట్రిప్పే సీఎం అయినటువంటి రికార్డేమో ఎన్టీ రామారావుది, రెండవ ట్రిప్పు సీఎం అయినటువంటి రికార్డు జగన్మోహన్ రెడ్డిది. కాకపోతే సింగల్గానే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినటువంటి పరిస్థితి.